హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పిల్లలు పూరి అడిగినారు. సో అందుకోసమైనా పొటాటో బాయిల్ చేసి పెట్టాను. అండ్ పూరి కోసము చపాతీ పిండి కూడా తడిపేసి పెట్టినాను అనమాట. సో పూరి చేద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసాను. మస్టర్డ్ సీడ్స్, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కొంచెము కరివేపాకు వాటిని వేసి తాలింపేసాను. తర్వాత కొంచెము రెడ్ చిల్లీ కూడా కట్ చేసి వేసి తర్వాత మినపప్పును కూడా యాడ్ చేశాను అన్నమాట. తర్వాత అవి కొంచెం బ్రౌన్ అవ్వాలి. బ్రౌన్ అయిన తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి అది కొంచెం మంచిగా వేగిన తర్వాత నా దగ్గర ఉన్న ఫ్రోజన్ క్యారెట్, గ్రీన్ పీస్ వేసాను. వాటిని కూడా కొంచెం కలిపేసాను. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. అదే అన్నమాట నాకు కారము ఈ కర్రీలో. తర్వాత ఉడకపెట్టిన మన ఆలుగడ్డల్ని కూడా వేసి ఆ విధంగా చక్కగా కలిపేసాను అన్నమాట. అవి కొంచెం వేగుతున్నాక అలా వేపేసి తర్వాత మూత పెట్టాలి, కొంచెం ఉడికించాలి. తర్వాత ఉప్పు వేసాను, తర్వాత పసుపు కూడా వేసాను. తర్వాత వాటిని కూడా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళలో శనగపిండి కలిపేసి దాంట్లో వేసేసాను అన్నమాట. వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పూరి కర్రీని. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగా చేస్తూ ఉంటాను. దోశ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి చేశాను. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు పూరికి చిన్న కడాయి పెట్టేసుకుంటాను. నా ఫేవరెట్ కడాయి ఇది. సో దీంట్లో కొంచెం నూనె తక్కువ పడుతుంది, అందుకోసమని నేను ఇదే యూస్ చేస్తాను. సో నూనె వేసేసుకున్నాను. కెనోలా ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పూరిని రోల్ చేస్తున్నాను. పూరిలో చాలామంది చాలా టిప్స్ చెప్తూ ఉంటారు. పొంగడానికి రవ్వ వేయాలి, పాలు అన్నీ చెప్తూ ఉంటారు. బట్ నేను మాత్రం ప్లెయిన్గా కలిపాను. ఇది ప్యూర్ గోధుమ పిండినే, దీంట్లో మైదా లేదు. అయినా కూడా పూరీలు చక్కగా వచ్చాయి. జస్ట్ మామూలు సాల్ట్, మామూలుగా వాటర్ వేసి కలిపాను అంతే. సో పూరీలు చక్కగా పొంగుతున్నాయి. మా ఇంట్లో పూరి అంటే పిల్లలకి ఇష్టము, తింటారు, చక్కగా తింటారు. ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళ ఫేవరెట్ అనమాట పూరి. దోశ, పూరి వాళ్ళకి ఫేవరెట్. ఇడ్లీ కూడా మా పిల్లలు చక్కగా తింటారు. సో ఆ విధంగా పూరి కర్రీ చేసుకొని చేశాను. దాన్ని ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. మా అబ్బాయి నేను కూడా పూరి చేసుకుంటా హీ వాంట్స్ టు, అంటే ఆయన ఓన్గా చేసుకోవాలని నన్ను అడుగుతూ ఉంటాడు. సో అదనమాట. సో ఈ విధంగా ఇప్పుడు పిల్లలకి డిన్నర్ పెడుతున్నాను. సో ఇక్కడ అమెరికాలో మాకు డిన్నర్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి ఉంటాం కాబట్టి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. సో మేమైతే ఈ విధంగా డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా మంచి డిన్నర్ ఎంజాయ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.